మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్వి హోమం యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదే ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు అశరీరవాణి పలికింది. ఈమె 3 స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి. ఈమె ఏ పురుషుడు చూసినప్పుడు ఈమె 3 స్తనములలో ఒక స్తనము అదృశ్యమై 2 స్తనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త. అమ్మవారు ఏ రూపాన్ని పొందినా ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు. కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు, విని విద్య నేర్పాడు, పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్య పరిపాలన చేశాడు. రాజ్య పరిపాలన చేసింది, ఆమెకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఆ తల్లి ఒకనొకనాడు కైలాసానికి వెళ్ళింది. అలా వెళ్ళింది ఆ తల్లి. వెడితే అక్కడ 3 స్తనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే 2 స్తనములే ఉన్నాయి, ఒక స్తనం అదృశ్యమైంది. కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహం వల్ల కదండి సర్వేశ్వరుడు మనకి దక్కింది. అసలు లేకపోతే తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో. తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన మోహనాకారము కలిగిన వాడు కాబట్టి సుందరేశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు. ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది. వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు. స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అని. ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో. రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది, నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని. ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం వేదానికి మారుపేరు. అంతగా వేదఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం. అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. మీనాక్షి అమ్మవారు. ఆ తల్లికి మీనాక్షి అని పేరు. మీనాక్షి అంటే చాపల వంటి కన్నులున్న తల్లి అని. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ. అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది. అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఆయన చూస్తాడేమో అని మనం భయపడతాం. ఆవిడ తన చూపులతో లోకాన్నంతటినీ చూస్తూ ఉంటుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది. పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా. తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములనిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎవరు ప్రతికూలంగా ఉంటారో, ఎవరు విమర్శ చేస్తారో, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి, నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు. తీసుకెళ్ళి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి ఈ రోజుల్లో. అయితే అది పరిపాలనాంశ. అటువంటి పరిపాలనటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన యందు ఒక దోషం సంక్రమిస్తుంది. ఎవరు మీనాక్షి స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది. ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైనా వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది. ఇప్పుడు అమ్మవారి యందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా? శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా లేదా? ఇప్పుడు ఇటువంటి పరిపాలనాంశ అమ్మవారి యొక్క
సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఆ పరిపాలనాంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనాంశని అంటే పెద్దలు అంటారు, మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు, తమ పిల్లల్ని తాము పోషించవు. ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు. తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తాయి, అయ్యో ఆకలేస్తోందా చూస్తాయి. తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది. చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి, చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు.